మిత్రులారా నమస్తే. జరిగిన ఎన్నికల్లో ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు అనేటటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెట్టి, ఈ దేశంలో 5 కోట్ల మంది, 5 కోట్ల కుటుంబాలు, రిటైల్ ఇన్వెస్టర్స్ లక్షలాది కోట్ల రూపాయలు నష్టపోయారు అనేటటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చిందండి. దాదాపు 30 లక్షల కోట్లు చేతులు మారిపోయాయి. ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చితక ఇన్వెస్టర్సు 5 కోట్ల కుటుంబాలు నాశనం అయిపోయాయి. దీని వెనక ఉన్నది ఎవరయ్యా అంటే బడా పారిశ్రామికవేత్తలు, మన ఏలికలు, అలాగే మన మీడియా సంస్థలు. ఈ మీడియా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పరిపాలకులు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి అక్రమ బంధం ఏదైతే ఉందో అది కొంప కొల్లేరు చేసేసింది దాదాపు 5 కోట్ల కుటుంబాలని అనేటటువంటి విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా గణాంకాలతో సహా వివరించాడు. దీని వెనక ఉన్నది ఎవరు? మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రీ పోల్ సర్వేల్లో కూడా అందరూ కూడా సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా 400 దాకా వచ్చేస్తాయని చెప్పేసి ఎన్డీఏకి వాళ్ళు ఊదరగొట్టారు. అలాగే ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు 9 సర్వే సంస్థలు ఒకే రకమైనటువంటి ఫిగర్ ఇచ్చాయి. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే దాదాపు 9 సర్వే నేషనల్ సంస్థలు 350 నుంచి 401 వరకు ఎన్డీఏకి వస్తాయి స్థానాలని చెప్పేసి వాళ్ళు ఊదరగొట్టారు. దీని వెనక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా మే 13వ తేదీన స్వయంగా ఇన్వెస్టర్లందరికీ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, 4వ తేదీలోపు మీరు కోట్లు గడిస్తారు, స్టాక్ మార్కెట్ దూసుకుపోతుందని చెప్పి ఆయన స్వయంగా ఆహ్వానించాడు, అందరినీ ప్రేరేపించాడు. ఇది రికార్డెడ్గా ఉంది. అంతేకాదు మిత్రులారా, మే 19 నుంచి 28 దాకా మధ్యలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలాసార్లు మీరందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోండి, స్టాక్ మార్కెట్ దూసుకెళ్ళిపోతుంది, గగనాన్ని తాకబోతుంది అని చెప్పేసి అందరినీ కూడా ఉత్సాహపరిచాడు. ఎక్కడ అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ఛానల్స్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. ఈ విషయాన్ని కూడా రాహుల్ గాంధీ మనకి నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడనమాట. ఏ అదానీ గ్రూప్ అయితే వాళ్ళు స్టాక్ మార్కెట్ మ్యానిపులేట్ చేస్తున్నారనేటటువంటి విషయంలో సెబీ ఇన్వెస్టిగేట్ చేస్తుందో ఆ గ్రూపుకి చెందినటువంటి ఛానల్స్లో నరేంద్ర మోడీ గారు మనల్ని రెచ్చగొట్టినట్టు ఇంచుమించుగా ఇన్వెస్ట్ చేసుకోండి, గగనాన్ని తాగబోతుంది స్టాక్ మార్కెట్ అని చెప్పి. సో అదేవిధంగా ఇన్వెస్ట్ చేశారు. నిజంగానే షేర్స్ దూసుకు వెళ్ళిపోయినాయి, స్టాక్ మార్కెట్ దూసుకు వెళ్ళిపోయింది. 1వ తేదీ వచ్చేటప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఆహా ఓహో అనుకుంటూ రావడంతో ఇంకా నిజంగానే ఆకాశాన్ని తాకిపోయింది. మిత్రులారా, విదేశీ ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్వదేశీ బడా కార్పొరేట్ కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కానీ తీరా చూస్తే ఏమైంది? ఇదంతా తెలుసు వీళ్ళకి. ప్రధానమంత్రికి తెలుసు, హోంమంత్రికి తెలుసు, వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ సర్వీస్, వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చినటువంటి గణాంకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి 220 దాటి వాళ్ళకి పెద్దగా స్థానాలు రావట్లేదన్నటువంటి నిజము సత్యము వాళ్ళకి ముందే తెలుసు. ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చినటువంటి ఆ రిపోర్టుల ద్వారా వాళ్ళకి తెలుసు. అయినా సరే వీళ్ళు పారిశ్రామికవేత్తలకి మేలు చేయడం కోసం స్టాక్ మార్కెట్ని పెంచడం కోసం ఆ విధంగా వీళ్ళు చేశారు, జనాల్ని ప్రేరేపించారు. అందువల్ల ఇండియన్స్ ఎవరైతే రిటైల్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రిటైలర్స్ ఉంటారో వాళ్ళు దాదాపు 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్ల కుటుంబాలు, 30 లక్షల కోట్ల రూపాయలు చేతులు మారిపోయినాయి, సర్వనాశనం అయిపోయారు. దీని అంతటికీ కారణం అధికారంలో ఉన్నటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ, వీళ్ళు రెచ్చగొట్టడమే కారణము. కాబట్టి మీడియా సంస్థలు ఇందులో కుమ్మక్కైనవి, విదేశీ సంస్థలు కుమ్మక్కైనవి, స్వదేశీ బడా పెట్టుబడిదారీ సంస్థలు కుమ్మక్కయ్యాయి, పాలకులు కుమ్మక్కయ్యారు. దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక దర్యాప్తు అనేటటువంటిది కావాలి అని ఒక డిమాండ్ మేము చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. సరే, ఈ జేపీసీ పెడతారా లేదా, దర్యాప్తు జరుగుతుందా లేదా, నిజాలు బయటకు వస్తాయా లేదా ఏమో కానీ స్టాక్ మార్కెట్ ఆకాశాన్ని దూసుకుపోవడం నిజమే,
కానీ 4వ తేదీన అదే ఆకాశం నుంచి పాతాళంలోకి పడిపోవటం నిజమే. ఎన్ని కోట్ల కుటుంబాలు నిజంగా పాతాళంలోకి కుప్ప కూలిపోయాయో అది కూడా నిజమే. లెక్కలు ఇంకా పూర్తిగా రావు. కానీ ఈ మొత్తం వాతావరణం చూస్తే పాలకులకి, పారిశ్రామికవేత్తలకి, మీడియా సంస్థలకి మధ్య ఉన్నటువంటి ఆ నెక్సస్ ఏమిటో మనకి అర్థమవుతుంది. దర్యాప్తు జరుగుతుందా? నిజాలు బయటకు వస్తాయా? నిజాలు బయటకు వచ్చినా ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? దర్యాప్తు చేసేవాళ్ళే, చేయించేవాళ్ళే తమ మీద తాము చర్యలు తీసుకుంటారా? ఏమో, ఇదంతా ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.